పురి జగన్నాథ స్వామి అవతరణ కథ. పురి జగన్నాథ స్వామి అవతారాన్ని గురించి ఎన్నో పురాణాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కథ స్కంద పురాణంలో వర్ణించబడింది. జగన్నాథ స్వామి మహావిష్ణువు స్వరూపమేనని, ఆయన ప్రత్యేక మూర్తిగా ఎలా అవతరించాడో ఈ కథ చెబుతుంది. నీలమాధవుని గుట్టు. పూర్వం హిమాలయాల్లో విష్ణుభక్తుడు అయిన విశ్వవాసు అనే గంధర్వుడు నివసించేవాడు. అతను ప్రతిరోజూ ఓ ప్రత్యేకమైన దేవాలయంలో మణికాంతి విగ్రహాన్ని పూజించేవాడు. ఆ విగ్రహమే నీలమాధవుడు, అంటే శ్రీ మహావిష్ణువు. ఈ విషయాన్ని రాజైన ఇంద్రద్యుమ్న మహారాజు తెలుసుకుని ఆ విగ్రహాన్ని దర్శించాలనుకున్నాడు. అయితే అప్పటికి నీలమాధవుడు మాయమైపోయాడు. తీవ్రంగా ఆలోచించిన ఇంద్రద్యుమ్నుని భక్తిని పరీక్షించడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై భవిష్యత్తులో ప్రత్యేక మూర్తిగా అవతరించనున్నానని చెప్పాడు. దారువిగ్రహ రూపంలో ప్రత్యక్షం. విష్ణువు రాజుతో ఇలా అన్నాడు: సముద్రతీరంలోని ఒక విశేషమైన వృక్షాన్ని, దారువృక్షం, ఉపయోగించి నన్ను మళ్లీ రూపొందించాలి. అప్పుడు నేను జగన్నాథ రూపంలో భక్తులకు దర్శనమిస్తాను. ఆ మాటల ప్రకారం రాజుకు ఓ రోజు సముద్రతీరంలో ఓ దివ్య దారువృక్షం కనిపించింది. అది ఆకాశంలో ప్రకాశిస్తూ దివ్యమైన వాసన వెదజల్లుతూ ఉండేది. విశ్వకర్ముడు మరియు విగ్రహ తయారీ. ఇంద్రద్యుమ్నుడు ఆ దారువృక్షాన్ని ఆలయానికి తెప్పించి మూర్తులను తయారు చేయించాలనుకున్నాడు. కాని ఎవరు చెక్కాలో తెలియక ఉండిపోయింది. అప్పుడు ఓ వృద్ధుడు రాజుని ఆశ్రయించాడు. అతను ఇలా అన్నాడు: నేను ఈ మూర్తులను చెక్కుతాను, కాని 21 రోజులు ఎవరూ నా గదిని తెరవకూడదు. ఆ వృద్ధుడు నిజానికి దేవశిల్పి విశ్వకర్ముడు స్వయంగా వచ్చి స్వామి విగ్రహాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. 14 రోజులు పూర్తయ్యాక రాజుకు ఆత్రం ఎక్కువైపోయింది. ఏమవుతుందో చూడాలని అతను గదిని తెరిచాడు. కాని అప్పటికే విశ్వకర్ముడు మాయమైపోయాడు. మూర్తులు పూర్తయి ఉండలేదు. స్వామికి చేతులు, పాదాలు సరిగ్గా రూపుదాల్చలేదు. అపూర్వ స్వరూపం. అప్పుడు స్వయంగా శ్రీహరి, విష్ణువు స్వప్నంలో ప్రత్యక్షమై, ఈ రూపమే నా భక్తులకు దర్శనమిచ్చే స్వరూపం. ఇది భక్తులకు మరింత ఆప్యాయంగా ఉంటుంది. ఇకనుంచి ఇదే నా స్వరూపం అని తెలిపారు. ఆ రోజు నుంచి జగన్నాథ స్వామి తన అన్న బాలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవితో కలిసి భక్తులకు దర్శనమిస్తున్నాడు. జగన్నాథుని విశిష్టత. జగన్నాథ స్వామి ఇతర దేవాలయాల్లో లేని విశేష స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. స్వామి విగ్రహం సమయం మళ్లీ మళ్లీ పునరుద్ధరించబడుతుంది. దీన్ని నవకళేబర పద్ధతి అంటారు. జగన్నాథ స్వామి తన భక్తులకు అత్యంత ప్రేమతో ఉంటాడు. అందుకే ఆయనను పాట, గణపతి, లవలవికగా కనిపించే స్వామి అని కూడా పిలుస్తారు.